హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే అఖండ 2 తాండవం సినిమాని అయితే చూడడం జరిగింది. సో నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకున్న ఒక క్విక్ వీడియో, ఒక 2-3 మినిట్స్లో ఈ వీడియో అయితే మనం ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ వింటేనే మీ అందరికీ అర్థమైపోద్ది సినిమా రిజల్ట్ ఏంటి, సినిమాని నేను ఎలా ఎంజాయ్ చేశాను, సినిమాని సాటిస్ఫై అయ్యలేదు. అసలు బోయపాటి గారు, బాలకృష్ణ గారి సినిమాలకి మన రివ్యూలు, ఒపీనియన్లు ఇవ్వకూడదండి. జస్ట్ ఒక మనిషిగా, ఒక సినిమా లవర్గా బతుకుండి మళ్ళీ బతుకుండి బయటకు వస్తే చాలు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా బోయపాటి గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్ ఉంటుంది. బట్ ఈసారి టైటిల్కి అన్నట్టుగానే అఖండ 2 తాండవం అంటారు కదా, స్క్రీన్లోని బాలకృష్ణ గారు ఎలా చేస్తుంటారో అదే తాండవాన్ని ఆడియన్స్గా మీ అందరూ కూడా చేస్తుంటారు. మీరు సీట్లో కూర్చోలేరు. అలాంటి తాండవాన్ని మీకు మొత్తం కూడా మీకు ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు చివరి ఫ్రేమ్ వరకు ఆ తాండవం ఒక ఆడియన్గా మిమ్మల్ని కూడా అలాంటి సీన్స్, అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి యాక్షన్ బ్లాక్స్ ఇప్పటికీ కూడా మన మైండ్ బ్లాక్ అయిపోతాయి. అసలు ఇది ఎలా డిజైన్ చేశారు, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది. అండ్ అదే కాకుండా మనం ఇలాంటి ఒక యాక్షన్ బ్లాక్స్ బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారి కాంపిటీషన్లో వచ్చింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తామేమో, ఎలాంటి లాజిక్ లేకుండా జస్ట్ ఆ మ్యాజిక్నే మనం అందరం ఎంజాయ్ చేయాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఒక సినిమా వస్తుందని అంటే డైలాగ్స్, ఒక యాక్షన్ బ్లాక్స్లోని, ఎమోషనల్ బ్లాక్స్లోని ఇవి ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. బట్ ఈసారి ఒక యూనివర్సల్ మెసేజ్ తీసుకున్నారు. ఆ ఒక్క యూనివర్సల్ మెసేజ్ ఈసారి ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అవబోతుంది. ఎంత హార్డ్ హిట్టింగ్గా చెప్పారంటే బోయపాటి గారు ప్రతి డైలాగ్లో దాన్ని ఇన్సిస్ట్ చేస్తూ మన భగవద్గీత, మన రామాయణం, మన హిందూ సనాతన ధర్మం గురించి, మన మూలాల గురించి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియకపోయినా, ముందు జనరేషన్ వాళ్ళు మర్చిపోయినా వాళ్ళందరికీ మరొకసారి గుర్తు చేస్తూ దాని వాల్యూ తెలియజేస్తూ ఒక మంచి సినిమాను మన ముందు తీసుకొచ్చారు. రేపు మీరు ఎప్పుడైనా అఖండ సినిమా బాగాలేదని రివ్యూలు చూసినా, ఒపీనియన్లు చెప్పినా ఇదేమి నమ్మద్దు. ఎందుకంటే అఖండ 2 అనేది ఒక విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్, ఒక డైలాగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఒక చరిత్ర తెలుసుకోవాల్సింది. ఇలా ప్రతిదీ కూడా మొత్తం అన్నీ కూడా ఉన్నది ఒక ప్యాకెడ్ సినిమా అఖండ 2. అసలు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు అసలు నాన్ స్టాప్ బ్యాక్గ్రౌండ్ కొడుతూనే ఉంటారు, వాయిస్తూనే ఉంటారు. అసలు అంటే ఒక సినిమా లవర్ బయటకు వచ్చేస్తారు భయ్య. మనం ఒక రియల్ సినిమా లవర్గా ఒక సినిమాని ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో ఆడియన్స్గా మీరు థియేటర్లో కూర్చున్న వాళ్ళు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మల్టీప్లెక్స్ను కూడా ఒక మాస్ థియేటర్ కట్టాలని చేసిన సినిమా. ఆ మాస్ పూల్ ఎవరికైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారు. ఆ మాస్ పూల్ని మీరు మల్టీప్లెక్స్లో కూర్చొని కూడా ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఒక సినిమా అఖండ 2 తప్పకుండా మీరు అందరూ కూడా థియేటర్లోనే చూడండి. ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి ఒక మంచి స్టోరీ, ఇలాంటి ఒక మంచి ఎలివేషన్స్తో ఉన్న సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మెయిన్గా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, యూత్ అందరూ చూడాల్సిన ఒక మంచి సినిమా. తప్పకుండా థియేటర్లోనే చూడండి. థియేటర్లో ఎందుకు చూడలేదని మాత్రం ఆ రిగ్రెట్ మాత్రం మీ లైఫ్లో ఉండకూడదు. హ్యాపీగా థియేటర్లో నాకు అన్నట్టు సినిమా చూడండి. ఇంకా నో వర్డ్స్, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. మరొక ఇంట్రెస్టింగ్ ఒపీనియన్తో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మన స్టార్స్.